నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఐనీతి న్యూరో కేర్. ఇంతకుముందు 2017 నుంచి నేను కడపలో ఉన్నాను. 2017లో హోలిస్టిక్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా. తర్వాత 2018 నుంచి ఓన్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేశాను. మనకు హిమాలయ హాస్పిటల్ పక్కన ఉండేది ఇంతకుముందు, అందరికీ మీకు తెలిసిందే. సో తర్వాత ఇప్పుడు మనం సొంతంగా హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు మనకు తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందించడం అనేది మనకు మెయిన్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, మీరు అందరూ ఇదే మాట చెప్తారు కదా అని అనుకుంటారు. బట్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు తప్పకుండా మీకు పూర్ పేషెంట్స్ ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా మనం రీజనబుల్ ప్రైస్లోనే చూస్తాం. రెండోది, తక్కువ ఇన్వెస్టిగేషన్స్లో, మామూలుగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బేస్డ్ మెడిసిన్ అయిపోయింది, అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అడ్వైజ్ చేస్తున్నారు అనేది. అలా కాకుండా పేషెంట్కి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఎంతవరకు అవసరమో దాన్ని బట్టి ఖచ్చితత్వమైన డయాగ్నోసిస్ చేయడానికి నేను ట్రై చేశాను, శాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఓకే, హాస్పిటల్లో ఇప్పుడు నేను న్యూరాలజీ కన్సల్టెంట్ అండి. నరాలకు సంబంధించిన వైద్యం అందిస్తాను ఇక్కడ మనకు. అంటే పక్షవాతం కానీ, ఫిట్స్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, మనకు తలనొప్పికి, మెడ నొప్పికి, నడుము నొప్పికి, నరాలకు కండరాలకు సంబంధించిన సమస్యలకు వైద్యం అందిస్తాం మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో. దాంతోపాటు మా మిస్సెస్ ఫ్యామిలీ మెడిసిన్ చేస్తున్నారు. తను డిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్ అనగా మనకు ఫీవర్ కానీ, హైపర్ టెన్షన్, బీపీకి, షుగర్కి. తను సిఎంసి వేలూరులో డయాబెటాలజీ కోర్స్ చేశారు. సో షుగర్కి సంబంధించిన ట్రీట్మెంట్, జనరల్ కేసెస్ అన్ని తను చూస్తారనమాట. ఈ రెండు విభాగాలు ఉన్నాయి మనకు ఈ హాస్పిటల్లో. 7013480130. సార్, బయట ఉన్న హాస్పిటల్కు మన దానికి డిఫరెన్స్ ఏంటి? నేను అది చెప్పాను కదండి, మనం మెయిన్ మోటో ఒకటే అండి. మనకు తక్కువ ఖర్చులో పేషెంట్కి నాణ్యమైన వైద్యం అందించడం అనేది మెయిన్ మోటో. ఓకే, ఎందుకంటే డిఎం న్యూరాలజీ చేసిన డాక్టర్లు అందరూ వైద్యం అందరూ దాదాపు సేమ్గానే చేస్తారు. ఓకే, ఎందుకంటే అందరూ ఆ స్టేజ్కి వచ్చినారంటే అందరూ కష్టపడి చదివిన వాళ్ళే, అందరూ మెరిటోరియస్ స్టూడెంట్సే, అందరూ మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు. సో కాబట్టి వైద్యం అందరూ చేస్తారు. మనం పేషెంట్స్కి కొద్దిగా తక్కువ ఖర్చులో అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను పెద్ద పెద్ద వాగ్దానాలు ఏం చేయను, అవి చేస్తాను ఇవి చేస్తాను అనేది. నా చేతిలో ఉండేది అదొకటే. తక్కువ కాస్ట్లో, తక్కువ ఇన్వెస్టిగేషన్స్, రీజనబుల్గా ట్రీట్మెంట్ చేయడానికి, కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడానికి ప్రయత్నం చేసి మంచి వైద్యం అందిస్తాం. లేదండి, ఇంకా అది చాలా మనకు అప్రూవల్స్ రావాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఆలోచన లేదు. ఎందుకంటే మనకు ఫైర్ అప్రూవల్స్ ఇవన్నీ వచ్చి డిఎంహెచ్ఓ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మనకు అడ్మిషన్స్ ఇవన్నీ మనకు పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఇంకా మనకు ప్రాసెస్లో ఉంటుంది. ల్యాబొరేటరీస్ అనేది ఇంకా సెటప్ చేయలేదు. మామూలుగా ఎన్సిఎస్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి మన దగ్గర. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎన్సిఎస్ నర్వ్ కండక్షన్ స్టడీ ఉంటుంది ఒకటి, మన నరాలకు సంబంధించింది. ఈఈజీ ఉంటుంది అనమాట, ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్ ఉంటుంది మనకు, ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్. ఈఎంజీ ఉంటుంది మనకు, ఇంకా కొన్ని విఈపి ఉంటుంది, విజువల్ వేవ్ పొటెన్షియల్స్ అనేది. ఇలాంటివి చేయొచ్చు. ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు, ఎక్స్రే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించాలని కోరుతున్నాను. ఓకే, ఇంతకుముందు హిమాలయ హాస్పిటల్ పక్కన ఐనీతి న్యూరో కేర్ అనే క్లినిక్ ఉండేదండి. ఇప్పుడు మనకు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, మనకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్లో కొత్త హాస్పిటల్ ఉంది మనకు.